రైతు ఉద్యమం వెనుక ఎవరెవరి హస్తం ఉంది అంటే స్పష్టంగా ఈ రెండు రాష్ట్రాలు కూడా కేజ్రీవాల్ ఆప్ గవర్నమెంట్ ఉంది. మరి ప్రతిరోజు కూడా కేజ్రీవాల్ని కేంద్ర ప్రభుత్వం చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూనే ఉంది. తన ఉప ముఖ్యమంత్రిని కూడా తీసుకెళ్ళి అనేక రకాల కారణాలు చెప్తే ఈ కారణం ఆ కారణం ఆ కారణం ఈ కారణం అంటూ ఇంతవరకు జైల్లోంచి బయట రావడానికి అవకాశం ఇవ్వలేదు. మరి కేజ్రీవాల్కి కూడా ఈడీ నుంచి చాలా నోటీసులు వచ్చి ఎప్పుడు అరెస్ట్ చేద్దామా అనే దీంట్లో కేంద్రం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని కేజ్రీవాల్ బహుశా తన పరిపాలన ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో రైతుల్ని ఉద్యమింప చేయడానికి అతను ప్రేరేపించారేమో అని చాలామంది ఊహాగానాలు. ఒకవేళ ప్రేరేపించవచ్చు. కారణమేంటంటే మోడీ భయపడేది కేవలం రైతులకు మాత్రమే. కాబట్టి ఈలాగా కేజ్రీవాల్ మోడీ మీద దెబ్బ కొట్టాడు అనుకుంటున్నారు రాజకీయ